హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఫ్యూ మినిట్స్ బ్యాకే తండేల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఎప్పుడో 6:03 PM కి అని చెప్పి తర్వాత 7 కి చెప్పి కొన్ని నిమిషాల తర్వాత ట్రైలర్ ని రిలీజ్ చేశారు. తండేల్ ట్రైలర్ ఎట్లుంది అంటే నా వరకు ఓకేజ్ గా ఉంది. ఫస్ట్ 30 seconds వాళ్ళ మాటలు, ఆ కాన్వర్సేషన్స్ చాలా క్యూట్ గా సాగుతుంది. అంటే అదంతా 1 minute వరకు ఉంటుంది. బట్ వన్స్ మెయిన్ డ్రామాలోకి రాగానే ఆ బీజిఎం చేంజ్ అవ్వడం రొటీన్ స్టఫ్ లాగా అనిపించింది. మేబీ కావాలనే ట్రైలర్ ని అలా కట్ చేశారా, ఆర్ ఎక్స్పెక్టేషన్స్ ని లోలో పెట్టడం కోసం అలా కట్ చేశారేమో తెలియదు. బట్ లేదు, బాగానే కట్ చేశాం కదా అని అనుకుంటే తండేల్ రాజు తన గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే ఆ కాన్వర్సేషన్స్ అండ్ ఆ వెనక వచ్చే ఆ బీజిఎం చాలా చాలా బాగుంది. బట్ మిగతాది ఇది చాలా రొటీన్ గా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది రియాలిటీ నుండి తీసుకున్నారని అంటున్నారు. బట్ వాళ్ళ గురించి మాట్లాడడం లేదు, వాళ్ళు చూపించిన పేట్రియటిజం గురించి కూడా మాట్లాడడం లేదు. జస్ట్ ట్రైలర్ లో చూపించిన దాని గురించి మాట్లాడుతున్నాను. అఫ్ కోర్స్ తండేల్ రాజ్ ని పాకిస్తాన్ లో వాళ్ళు కెలికినప్పుడు ఆ వచ్చే పేట్రియటిజం చాలా బాగుంది. అక్కడి డైలాగ్స్ కెవ్వు కేక్ గా రాశారు డైరెక్టర్ గారు. బట్ దానికంటే 6th Jan 2024 లో వచ్చిన ఎసెన్స్ ఆఫ్ తండేల్ లోని ఇంట్రో అండ్ ఆ బీజిఎం అండ్ మూవీలోని ప్లాట్ ని రివీల్ చేయడం ఫైనల్ గా ఎమోషనల్ టచ్. యాక్చువల్లీ నా వరకు అదే చాలా బాగా నచ్చింది. కానీ ఈ ట్రైలర్ ఫస్ట్ 1 minute బాగుంది. బట్ మేబీ బీజిఎం ప్రభావం అనుకుంటా సెకండ్ మినిట్ నుండి చాలా డల్ గా అనిపిస్తుంది. ఓరొక్కరు ఉత్తరం వైపు తిరిగి వచ్చపోస్తే పాకిస్తాన్ కొట్టుకుపోవడం ఇస్ ద సాటిస్ఫైయింగ్ డైలాగ్. అండ్ ద ఎసెన్స్ ఆఫ్ తండేల్ లో కూడా ముష్టిగా ఒక ముక్క విసిరేస్తే తీసుకున్న వాళ్ళు మీకే అంత ఉంటే అనే డైలాగ్స్ ఏదైతే ఉంటాయో అది చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్ గారు. అది థియేటర్స్ లో ఉన్న ఆడియన్స్ ని అరిపిస్తాయి, విజిల్స్ పడతాయి. ఎందుకంటే ఆ డైలాగ్స్ కే కాదు, ఆ చెప్పే విధానంలో కూడా డైరెక్టర్ గారు అండ్ హీరో గారు 100% సక్సీడ్ అయ్యారు. కానీ మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే వాళ్ళ స్లాంగ్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ చేశారు డైరెక్టర్ గారు. హీరో గారు అండ్ హీరోయిన్ గారు జీవించేశారు ఆ స్లాంగ్ లో. హోప్ మూవీలో అనవసరమైన డ్రామా లేకుండా పేట్రియటిజం ని అండ్ లవ్ ఎమోషన్స్ ని కరెక్ట్ గా మ్యాచ్ చేస్తూ చూపిస్తే అది ఆడియన్స్ కి కనెక్ట్ అయితే మూవీ రేంజ్ 300 CR తో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 2 songs చాలా బాగున్నాయి. వింటేజ్ డిఎస్పీ గారి మ్యూజిక్ ని గుర్తు చేశాయి. ట్రైలర్ లో అండ్ మూవీలో ఎమోషన్ ఏరియాస్ లో బుజ్జి తల్లి బీజియం వచ్చినప్పుడు ఆ కాన్వర్సేషన్స్ అదంతా జరిగినప్పుడు అదంతా చాలా బాగుంటుంది. అండ్ ట్రైలర్ లో కూడా బాగుంది. కరిగిపోతామేమో అనిపించేలాగా ఆ బీజిఎం పాతుకుపోయింది. బట్ అదే ట్రైలర్ లో ఆ తర్వాత అంటే 60 seconds తర్వాత వచ్చే ఆ బీజిఎం నా వరకు ఎక్కలేదు. కానీ మూవీలో వర్కౌట్ అయితే బాగుంటుంది. మెయిన్ కంటెంట్ అంతా ఎమోషనల్ అండ్ పేట్రియాటిక్ డ్రామా సీన్స్ ని ఇంకా చాలా దాచారనిపిస్తుంది. జనరల్ గా రియల్ స్టోరీస్ ని టచ్ చేస్తే అది మనసుకు హత్తుపోయేలాగా చేయాలి. హోపింగ్ డైరెక్టర్ గారు మూవీలో ఆ ఎసెన్స్ ని తీసుకువస్తారని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో నా వరకు ట్రైలర్ సగం బాగుంది, బీజిఎం వల్ల సగం ఎక్కలేదు. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మావా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టు మావా. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.